నమస్తే. ఏబీటీ టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రావణి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు తుఫాన్ అని ప్రత్యేకంగా అభినందించారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు. ఎన్డీఏ ఎంపీలు ఢిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేశారు. ఈ భేటీలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి 240 మంది భాజపా ఎంపీలతో పాటు తెదేపా, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదల్ సహా ఇతర మిత్రపక్షాలు ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. జూన్ 9న మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంతమందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ జాబితాలో పలువురు ట్రాన్స్జెండర్లు, కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి పనిచేసిన శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ వంటి కీలక ప్రాజెక్టుల్లో పనిచేసిన వారికి అవకాశం కలిగించినట్లు తెలిపారు. భారతదేశాభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికే వివిధ దేశాధినేతలు తమకు ఆహ్వానాలు అందినట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇకపై తాము ఎల్లప్పుడూ మోదీ వెంటే ఉంటామని చెప్పారు. గత 10 ఏళ్లలో మోదీ దేశానికి ఎంతో సేవ చేశారు. బీహార్కు ఉన్న పెండింగ్ పనులను రానున్న 5 ఏళ్లలో పూర్తి చేస్తారనే నమ్మకం ఉంది. మీతో కలిసి పనిచేసేందుకు మేమంతా ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది అని నితీష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 5,000కు పైగా పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ప్రధానంగా వైద్య విజ్ఞాన పరిషత్ ప్రజారోగ్య శాఖలో కీలకమైన పోస్టులను భర్తీ చేయనున్నారు. 2.5 నెలల క్రితమే రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు కోడ్ ముగియడంతో ఉద్యోగాల భర్తీ దిశగా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆ శాఖ మంత్రితో ఉన్నతాధికారులు చర్చించారు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోస్టులు భర్తీ కానున్నాయి. ఉద్యోగాల భర్తీకి అవసరమైన ప్రక్రియను వెంటనే చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ విభాగాలను ప్రభుత్వం ఆదేశించింది. బాలీవుడ్ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్ను చండీగఢ్ విమానాశ్రయంలో ఓ సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయోత్సాహంలో ఉన్న ఆమెకు ఈ అనూహ్య పరిణామం షాకిచ్చింది. దీనిపై ఇన్స్టా వేదికగా స్పందించిన ఆమె తర్వాత తన పోస్ట్లో కొంత భాగాన్ని తొలగించారు. సినీ ప్రియులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడి ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవరీస్లో ఈ సినిమా జూన్ 26నే విడుదల కానుంది. అక్కడ దీని అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విదేశాల్లో ఈ చిత్రాన్ని 124 లొకేషన్స్లో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు 116 థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఒక్క రోజులోనే 4,933 టికెట్స్ అమ్ముడయ్యాయి. త్వరలోనే థియేటర్ల సంఖ్య పెంచనున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులు మరియు బదిలీల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉండడంతో ఆయన ఆమోదం కోసం దానికి సంబంధించిన ఫైల్స్ను పంపారు. ఆయన పచ్చజెండా ఊపగానే షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో 1-2 రోజుల్లోనే షెడ్యూల్ విడుదల కావచ్చని పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్రియ పూర్తి అయితే మరో 19,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కుతాయని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈరోజు వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి ఏబిటి టీవీ న్యూస్లో కలుసుకుందాం. నేను మీ శ్రావణి. కీప్ వాచింగ్ ఏబిటి టీవీ న్యూస్.